ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఎప్పుడు తేలిక పరిచేది సంగీతమే కదన్నయ్య. అందుకని నీకోసం ఓ మంచి పాట పాడతాను, విని రిలాక్స్ అయిపో. నీకు దండం పెడతాను, వెళ్ళరా. పో బయటికి. నువ్వు వెళ్తావా, నన్ను బయటికి పోమంటావా? వద్దులే, టైం బాగాలేనట్టుంది. నేను వేరే మంచి పాట సెలెక్ట్ చేసుకుని వస్తాను అన్నయ్య. పో ఇక్కడ నుంచి. నాకు దాహం వేస్తుందని నీకెలా తెలుసు? అదంతే, నీ విషయంలో ఏదైనా నాకిట్టే తెలిసిపోతుంది, నువ్వు చెప్పకపోయినా సరే. ఇచ్చావుగా, ఇంక వెళ్ళు. అరే ఎందుకు కోపం? కావాలని చేసావు కదా. పెళ్లికి ముందు పెట్టుకునే ముద్దులు జీవితాంతం గుర్తుండిపోతాయి అంటారు. ఇలాంటి తీపి జ్ఞాపకాలు మనిద్దరి మధ్య ఉండాలనే కదా ఇలా చేసావు. నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావు? నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పమంటావు? అయినా అర్థం కాదా నీకు? దీన్ని ఇష్టం అనరు, ప్రేమ అనరు, సాడిజం అంటారు. వాళ్ళు అనుకున్నది సాధించడం అంటారు. నిన్ను చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఈ పెళ్ళి వద్దు మర్రో అంటే మా మమ్మీ వినిపించుకోదు. నేను చెప్తే నీకేం అర్థం కావట్లేదు, నేనేం చేయాలి? అది కాదు. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదా నీకు? ఇంకొకళ్ళైతే ఈ పాటకు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం కంటే చావడం బెటర్. ఏంటి చూస్తున్నావు? పో ఇక్కడి నుంచి. సరే సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మీరిద్దరూ వెళ్ళి పడుకోండి. తెల్లారితే చూడాలి కదా ఆ పల్లవి చావు. ఓకే ఆంటీ, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని వెయిట్ చేస్తున్నా. మీ ఇద్దరికంటే నేను ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. తను పోతేనే కదా చరణ్ నా వాడయ్యేది. దీన్ని ఇష్టం అనరు, ప్రేమ అనరు, సాడిజం అంటారు. ఇంకొకళ్ళైతే ఈ పాటకు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ నువ్వు
పల్లవి ఏంటి అలా ఉన్నావు? ఏంటమ్మా పల్లవి, నాతో చెప్పడానికి ఏమైందమ్మా? ఈ పెళ్ళొద్దండి, ఆపేద్దాం. ఏం మాట్లాడుతున్నావమ్మా? పెళ్ళాపేయడమేంటి? చరణ్ని నువ్వు ప్రేమించావు కదా, మీ ఇద్దరిని ఒక్కటి చేయాలని అటు గుండమ్మ ఇటు మా అత్తయ్య గారు పట్టుబట్టి మరీ నన్ను ఒప్పించారు కదా, మళ్ళీ ఇప్పుడేంటిది? చరణ్ అంటే నాకిష్టమేనండి, కానీ నన్ను పెళ్లి చేసుకోవడం మీ అబ్బాయికి ఇష్టం లేదు. ఆ మాట వాడు ఎప్పుడో అనుంటాడు. ఎప్పుడూ కాదు, ఎప్పుడూ అదే మాట అంటున్నాడు. అందుకే రేపు బంధువులంతా వచ్చిన తర్వాత పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోవడం కంటే ఇప్పుడే ఆపేస్తే మంచిది. కనీసం పరువైనా దక్కుతుంది. వాడు అలా అన్నాడా? అయినా వాడెవడు చేసుకోను అనడానికి? పెళ్లి నేను చేస్తున్నాను, ఖచ్చితంగా నీకు వాడికి పెళ్లి జరగాల్సిందే. ఇప్పుడే వెళ్ళి వాడితో మాట్లాడతానుండు. వద్దండి, నా మాట వినండి. సారీ, ఒక్కసారి నేను ఫిక్స్ అయితే ఎవ్వరి మాట వినను. మీ పెళ్లి విషయంలో అస్సలు వినను. ఎట్టి పరిస్థితుల్లో రేపు అనుకున్న ముహూర్తానికే మీ ఇద్దరి పెళ్లి జరిగి తీరాలి. నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. చరణ్, ఏంటి మమ్మీ? ఏంట్రా పల్లవితో ఏం మాట్లాడావు? ఓహో, నీ దగ్గరకు వచ్చి నా మీద చాడీలు చెప్తుందా? తనేమి చాడీలు చెప్పలేదు, నువ్వన్న మాటే చెప్పింది. పెళ్లి చేసుకోను అన్నావంట. ఈ మాట తనకేంటి, నీకు కూడా చెప్పాను కదా, కానీ నువ్వే వినిపించుకోవట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు. తెల్లారితే పెళ్లి వరకు తీసుకొచ్చేసావు. నేనంటున్నది కూడా అదే, తెల్లారితే పెళ్లి. అందరికీ చెప్పేసుకున్న తరువాత ఇప్పుడు చేసుకోను అంటే వచ్చే వాళ్ళ ముందు నేను తలెత్తుకోగలనా? అంటే నా పరువు తీయాలనుకుంటున్నావా నువ్వు? మమ్మీ, ఇక్కడ నువ్వు నీ పరువు గురించి మాట్లాడుతున్నావు, కానీ ఇది నా జీవితం. ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో, ఎవరినిచ్చి పెళ్లి చేస్తే తర్వాత నీ భవిష్యత్తు బాగుంటుందో నాకు తెలుసు. అన్నీ తెలిసే ఈ పెళ్లి చేస్తున్నాను. ఈ పెళ్లి కనుక నువ్వు చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరిస్తావు, అంతే కదా? బెదిరించడం కాదురా, నిజంగా అదే జరుగుద్ది. అది కాదు మమ్మీ. నువ్వేం చెప్పినా నేను విననురా. ఈ ఒక్కసారి అమ్మ మాట విను. నేనేం చేసినా నీ మంచి కోసమే అని 1కి 10 సార్లు చెప్తున్నాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. నన్ను నమ్మరా? రేపైతే అనుకున్న ముహూర్తానికే పల్లవితో నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు.